యంగ్ హీరో రాజ్ తరుణ్ చిక్కులో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్లోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నట్టు తెలిపింది. తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెప్తోంది. సినీ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను వదిలేశారని ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్ను వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్లో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని 45 రోజుల పాటు జైల్లో ఉన్నానని ఆమె వాపోతుంది. 3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెప్పుకొస్తోంది. లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వి మల్హోత్రా. ఆమె రాజ్ తరుణ్తో కలిసి తిరగబడరా సామి అనే సినిమాలో నటించారు. అయితే మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ జీవితంలో నుంచి వెళ్ళకపోతే చంపుతామంటూ వారిద్దరు బెదిరించి నార్సింగ్ పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ లేఖ వైరల్ అవుతుంది.